నేను పక్కా మంచిగా అయింది ఈ రోజు ఈ వీడియో తీసి అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఫుల్ సాటిస్ఫై. మీ అందరు చూసిన వాళ్ళకి ఎంతమంది పోతుర్రు ఆడ కూడా స్టార్టింగ్ లో మీకు ఎంట్రన్స్ లో ఒకటి ఉంటది, నేను చూడలే చెప్పలే, అక్కడికి వీడియో స్టార్ట్ చేయలే, ఏమనుకోకర్రి. సో మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అక్కడ నుంచి ఒకటి ఉంటుంది, దాని తర్వాత మనం ఇందాక చూపించింది. అండ్ ఇదేమో శ్రీ వాయుమిత్ర. దీంట్లో అవుట్పుట్ అయితే వేరే లెవెల్ ఉండబోతుంది, ఎందుకంటే ఏడ లేని దొరకని సరుకు ఈడ ఉన్నదే చూడరి. అండ్ అందరు వచ్చినాం, ఇది మన గ్రూపు. చూడు ఒక టీం, పెద్ద టీం ఉంది ఇక్కడ చూడొచ్చు. ఇగో ఈజీగా ఒక 35 ఉంటుందా, 35 ఫీట్లు ఉంటుందా, ఈజీగా ఉంటుంది 35 ఫీట్స్ ఉంటుంది ఈజీగా. కొంచెం ఇది ముంబై స్టైలా ఏంటిది, ఇది మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఫేస్ కట్టే అలాగ ఉంది, మీకేమో తెలిస్తే కామెంట్ చేయరు, నాకేం అర్థమవుతలేదు కానీ. అండ్ ఇగో చూడండి ఒక్కొక్కటి, నేను ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తా, ఇక ఎక్కువగా మాట్లాడకుండా, ఏమంటారు అంతే కదా. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇది మామూలు బడ్జెట్ కాదు, ఇది హై బడ్జెట్. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం డీటెయిల్గా. ఇది ఒకసారి చూడండి. అరే 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 వినాయకుడు గాల్లోనే ఉన్నాడు, చూసిండా? ఇది చూసే భయపడతాడు. ఇవ్వండి, ఇది ఒకసారి చూడండి, వేరే లెవెల్ ఉంది. వాయుమిత్ర ఆర్ట్స్, సో డూ విజిట్ ఎవ్రీ వన్. ఇగో ఇగో ఇది ఒకసారి చూడు. అరే కుక్కనా? అండ్ ఇగో ఇది చూడు ఒకసారి. పోయినసారి ఇది ఫేమస్ అయిందిరా, తెలుసా? ఇగో హాయ్ అక్క, తెలుసా ఎవరు? శ్రావణక్క. ఇక కొందరు వరకు అన్నా కదా ఇందాక, ఇక చూడు ఒకసారి. కానీ ఇట్లా చమకాయిస్తుంది చూడు. అదేరా అన్ని ఇదా, ఇది మస్తు ఉందక్క. మొత్తం బ్లాక్ పెట్టి ఇది పెడితే వెంకటేశ్వర స్వామి లెక్క ఉంటుంది డైరెక్ట్ కదా. మొత్తం దీపాలతోనే పెట్టాలా, పిచ్చి పిచ్చి వేసిపోతుంది చూసేటోళ్ళకి. మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది. నాకు ఇదే మస్తు నచ్చింది చూడండి, కొందని వరకే పిచ్చి లేచిపోయింది. ఒకసారి నేను మూమెంట్ చూపిస్తా, ఒకసారి చమకాయిస్తా, ఎట్లా చమకాయిస్తా చూడండి, అనిపిస్తుందా అట్లా. అండ్ ఇటు సైడ్ చూద్దాం దాన్ని, ఇది ఒకసారి చూడండి, మస్తు అంటే మస్తు ఉంది. అర్రే రాముడిది కూడా ఉంది, ఇది ఒకసారి చూడొచ్చు. అర్రే ఇది చూడు అన్న, ఇదేందన్నా సరస్వతి మాత కాదన్నా, ఇది హౌ ఇట్ ఈస్ పాసిబుల్. వావ్, కాలనీలో రికార్డ్ కాదు అసలు, ఎవ్వరు ఎక్స్పెక్ట్ కూడా చేయరన్నా. కాదు ఎట్లా ఆగింది, ఇంటల్ రాడ్ ఉంది కానీ గ్రేట్ అన్న కదా, నాకు మస్తు నచ్చింది. డ్రాగన్ లా నేను పక్కా మంచిగా అయింది ఈ రోజు ఈ వీడియో తీసి అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఫుల్ సాటిస్ఫై. మీ అందరు చూసిన వాళ్ళకి పక్కా విజిట్ అవ్వండి. శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ గట్కేశ్వర్లో ఉంటుంది, ఒకసారి చూడుర్రి. ఇదిగో గదా ఆగ్రా డీటెయిలింగ్ అంతా చూపెట్టాలా. ఇక ఇది రాధాకృష్ణ. హాయ్ బోలో.
కాదు, నువ్వు హంసనా నెమలివా? నెమలి అంట. అదే డైనోసార్ హైలైట్. ముసలి చూడు ఒక్కసారి డైరెక్ట్ లైట్ వస్తుంది మాడికెళ్ళి, లేకపోతే ఫైర్ వస్తుందో ఏదో ఉంది. మంచి కాన్సెప్ట్. ఇగో రెక్కలు చూడు. చూడు బాయ్ ముసలి చూడు ఒక్కసారి ఈడికెళ్ళి చూపిస్తాను నేను నీట్ గా. వినాయకుడు ఈడ కాదు, ఇగో వెనకాల ఇగో మొసలితో ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఉంది. పబ్లిక్ చూస్తే పిచ్చోళ్ళు అయిపోతారు. ఇది వెనకాల బాస్ ఉన్నాడు. ఇది ఇగో నేను ఇందాక దాకా మాట్లాడినా కదా, వెనకాల నుంచి చూపించిన కదా, ఇది నంది. సో ఇగో ప్రాపర్ గా చూడరు ఒకసారి. ప్లేస్ సరిపోవట్లే వెనకాల, అది మ్యాటర్. అది మెయిన్. పిచ్చి లేస్తుంది. అండ్ అటు సైడ్ పోదాం దా గైస్. ఇంకా పెయింట్ వర్క్ అదంతా జరుగుతుంది. తొందరగా ఎవరైతే రావాలనుకుంటున్నారో, బుక్ చేద్దామని అనుకున్నారో, మగధీర సినిమాలో శివుడు ఉంటాడు. బోలో భాయ్ హమార్ కూడా ఓకే ఫైన్. మగధీర సినిమాలో శివుడు ఉంటాడు, భద్రకాళేశ్వరుడు. మనం అదంతా డీటెయిల్ గా మనం చూపిస్తాం, దగ్గరికి వెళ్ళి చూపెట్టాలి. ఇగో ఇది ఒకసారి చూడరి. శివతాండమా? శివతాండం లెక్క ఉంది. మెల్ల పోదాం దా లోకేష్. ఇగ్గో ఇది చూడు. ఏడ దొరకని సరుకు ఈయనే దొరుకుంది అది మామ. ఇది హైలైట్ ఉన్నాయి. ఇక్కడనే బుక్ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే, అట్లా అనిపిస్తుంది కదా. తమ్నేలే పిచ్చి లేచిపోతాను నాకు తెలిసి. ఇది చూడు, వారాహియే కదా, అంతేనా? బరాబర్ అయిపోయిందా? సారీ గైస్, నాకేమైనా తెలియకపోతే మీరు క్షమించండి. పేరు తప్పుగా చెప్పుకుంటే. ఇది ఒకసారి చూడండి, డాల్ఫినా చేప. సో పొందని వరకు మస్తు వస్తుంది దీని మీద. ఈ చిన్న వినాయకులు కూడా ఇట్లాంటివి పెట్టాలి, చిన్న గల్లీలలో పెట్టుకున్నప్పుడు హైలైట్ ఉంది. ఇగో సోల్ అవుట్ అంట. ఇగో ఇది కూడా సోల్ అవుట్. అరే కోడి మీద. సో మీరందరికి ప్రత్యేకంగా చెప్తున్నా, ఇక్కడ గట్కేసర్లో ఉన్న వాయుమిత్ర ఆర్ట్స్లోకి వచ్చి పక్కా బై చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇలాంటి రేర్ కలెక్షన్ మళ్ళీ మీకు దొరకదు. ఏమంటున్నా? ఇక చూడరు, నమరకం మీద శివుడి రూపంలో గణేశుడు. అండ్ ఇంకోండి గుడ్ల గూబ. నేను అసలు నోట్లో నుంచి ఏం మాట్లాడద్దో ఏం అర్థం కాదు. ఇగో ఇది చూడు, ఇది బాతు కాదురా, గద్ద. ఇక్కడ బాతు ఉంది. హంస జస్ట్ నేను చూపిస్తా చూడు. ఆడెక్కడో చూడు పాము. వీళ్ళు ఇంత మంచి ఆర్ట్ చేస్తున్నారంటే దీని ఇంకా ఎంతో కష్టం ఉంది. ఓకే మ్యాడ్. సో ఇదన్నీ పిచ్చి వైరల్ చేస్తారు. ఇది వేరే లెవెల్ అవుట్పుట్ అయితే మ్యాడ్ వస్తుంది. నాకు తెలిసి ఇది రెడ్ కలర్లో వస్తుందేమో శారీ, నాకు అనిపిస్తుంది. లాస్ట్ టైం నేను ఎందుకు ఇక్కడికి రాలేని అనిపిస్తుంది, అలా ఉంది. ఇక్కడ అవుట్పుట్ ఇంకా అవుతుంది. ఈసారి మొత్తం గాళ్ళల్లో వెళ్తున్నాయి వినాయకులన్నీ. ఇంకోండి దుర్గామాత స్టైల్ ఇది. అరే అవు ఇగో నాకు తెలిసి ఇది వైరల్ అయితే ఈసారి. ఈ వినాయకుడు నరసింహస్వామి ఉంది అక్కడ. ఇంకా చాలా ఉన్నాయి అవుట్పుట్స్ మనం చూసుకోవాలంటే. శివలింగం పైన కూడా ఉంది వినాయకుడు. శివరూపంలోనే శివలింగం పైన, గుర్రం పైన. ఇంకో వినాయకుడు ఏడి ఇక్కడ చూడు. ఇగో అది చూడండి, మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. సో నేను దూరం నుంచి చూపిస్తున్నా, వచ్చి చూసుకోండి మీకు ఏం కావాలనేది. ఇది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఇంత పెద్ద ఉన్నాయంటే అర్థం చేసుకోండి మీరు. ఇది చూడండి ఒకసారి. బాస్ చూడు,
సైక్ ఇది విష్ణుమూర్తియా ఇదో విష్ణుమూర్తి ఆ స్టైల్లో వస్తుంది నాకు తెలిసి ఇది. అండ్ ప్రతిదీ ఇంకా నేను తిరగలేను, మీకు అర్థం చేసుకోర్రు ఇక జరా. మ్యాడ్ ఉంది, ఇక శివ రూపంలో ఉంది శివుడిది. అండ్ దీంట్లో ప్రైజులు పెట్టాలన్నా ప్రైజ్లలో మీరు నో కాంప్రమైజ్ అన్నప్పుడే వీడికి రావాలా, ఎందుకంటే అవుట్పుట్ ఐడియల్ చూస్తే పరిశ్రమ అయిపోవాలి. నాకు ఇది బాగా నచ్చింది, మంచిగా నచ్చింది నాకు ఇది. చూడండి ఒకసారి కింద నుంచి పైదాకా మొత్తం. ఏది ఇక చూసిరా ఇట్లాంటి ఆర్ట్ సైడ్ అని తాబేలు మీద వినాయకుడు, అదే నచ్చింది, అది హైలైట్ ఉంది కదా. ఇక మనోడు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మనం ఏదో 3 లక్షల 2 లక్షలు అనుకుంటాం, కానీ ఇక ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది. నరసింహస్వామి పైన వినాయకుడు ఉన్నాడు. అన్నిట్లలో పెద్దది వినాయకుడు అంటే ఇగో ఇదే ఓపెనింగ్లో. నందే పిచ్చిలు వేసిపోయింది ఇంతగానం. అంటే నేను సినిమా షూటింగ్లలో నందిలు ఉంటుంది ఆ టైప్లో కొడుతుంది. ఈసారి మస్తు ఉన్నాయి చూడు. ఈ నంది చూసే భయపడతారు ఎవడున్నా కానీ. దన్ను 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 ఇట్రా దన్ను వీడియోలో రావా దన్ను ఇది చూడు. ఇగో అరే అట్లా గుంజేసి ఎట్లా నీకు ఇయ్యా నేను. సో ఇక తొండం అయితే హైలైట్ ఉంది. అన్నీ చూపించినట్టేనా? అరే వెనకాల ఉన్నాయి ఇంకా అటు కదా మనం వెనకాల అనుకున్నాం కదా. సో వెనకాల చూడండి డ్రాగన్. ఇలాంటి వినాయకుడు అసలు ఎటు పోతాయి ఏంది అయ్యా సోల్డ్ అవుట్ అంట. రియల్ గా కలర్ వేసినాక నిజం డ్రాగన్ అనుకునే భయపడతారు. అదే కదా ఎంత పెద్దగా ఉంది చూడు. ఇది కూడా సోల్డ్ అవుట్ అంట. అరే 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 ఇది పోయినసారి మనం చూసినాం అనుకో, వీడియోలలో ఉంటుంది, చెక్అవుట్ చేయండి మీరు. ఇక ఇది ఒకసారి చూడండి. అరే 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 ఇది చూడు హైలైట్. ఇది పిచ్చిలు వేసిపోయింది ఇది. కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇవన్నీ. ఏమన్నా సజెషనా ఇవన్నీ ఎంత జాగ్రత్తగా తీసుకోవాలన్నా? ఇది చూడు. అరే అరే నేను ఇంకొకటి చూపిస్తాడు చూడు కారే. ఇక ఫోటో భయ్యాల దోస్తు మంచి తమ్నెల్కి వస్తుందేమో. ఇక ఇది ఏంది? ఇది ఏంది అసలు? ఇది ఈగలు కాదన్న, ఇది ఈగలేనా? గరుడ అనుకుంటా. చూడండి అసలు వీళ్ళు తయారు చేసిన వాళ్ళకి చెప్పాలి ఇదంతా. ఇగో గరుడ ఏమో మాట్లాడుతున్నారు మన వాళ్ళు, డిస్కస్ చేస్తున్నారు. గైస్ చూసిరు కదా లోపల ఐడియల్స్ అయితే చూసిరు కదా. ఎవరెవరికైతే కావాలనుకున్న వాళ్ళు ముందొచ్చి బుక్ చేసేసుకోరు, ఎందుకంటే అప్పటిదాకా ఉంటాయో లేవో మనకు తెలియదు. అంతవరకు ఇంకేదైనా వినాయకుడు వీడియోస్ తీయాలో లేదో మీరు ఒకసారి చెప్తే కామెంట్లో నేను ఏదైనా కుదిరితే మన సరౌండింగ్లో చూపిస్తా. ఓకేనా? చలో.